జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను కలెక్టర్ కీర్తి చేకూరి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. 2027 మహాగోదావరి పుష్కరాల దృశ్య విద్యుత్ మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి ఆదేశించారు. స్థానిక సెంట్రల్ జైలు సమీపంలోని ఒక ప్రైవేట్ అతిథి గృహంలో బస చేసిన గొట్టిపాటి రవికుమార్ జిల్లాలో విద్యుత్ సంస్థల ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 2027 మహాగోదావరి పుష్కరాల నేపథ్యంలో జిల్లాలో ప్రతిపాదిత విద్యుత్ మౌలిక వసతుల పనుల కార్యాచరణపై విస్తృతంగా చర్చించడం జరిగింది. అఖండ గోదావరి పుష్కర సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ సబ్స్టేషన్ల కోసం స్థలాల గుర్తింపు పనులు ప్రారంభించడంతో సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఆర్డీఎస్ఎస్ పథకం కింద విద్యుత్ పునర్వ్యవస్థీకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పుష్కరాల నేపథ్యంలో జిల్లాలో ప్రతిపాదిత 17 విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి సంబంధించిన విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర అనుబంధ పనుల డిపిఆర్లను సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ మంత్రికి వివరించారు. అంతకుముందు మంత్రిని కేఆర్ఆర్, సిఎస్డిసి కె భాస్కర్ రెడ్డి, డిఎస్పి బి విద్య, విద్యుత్ శాఖ అధికారులు రమేష్, మనోహర్, నారాయణ, అప్పారావు, నటరాజన్, రాంబాబు, రవికుమార్ తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.